మొన్నటి వానాకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కలకల్లాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు ఎక్కిరిస్తున్నాయి. ఎంత పంట వేసినా నీళ్లు పారుతాయనే ధీమా నుంచి వేసిన పంటైనా పారుతుందో లేదో అనే దుర్భర పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో గాడిన పడ్డ ఎపసం కాంగ్రెస్ 3 నెలల పాలనలోనే గాడి తప్పుతుంది. మొత్తంగా రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. మునుపటి రోజులు కళ్ళ ముందు కదులుతున్నాయి. ఎండిన పంటలు, అడగంటిన బోల్లు, బావులు, కరెంటు కష్టాలు, పంటలకు మద్దతు ధర ఇక్కట్లు, ఇలా కొన్నేళ్లుగా రైతులకు దూరంగా ఉన్న సమస్యల్ని మళ్లీ ఒక్కసారే ముప్పేట దాడి చేస్తున్నాయి. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేక పెట్టుబడి భారమై రైతులు అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు పుట్ల కొద్ది వడ్లు పండిన రాష్ట్రంలో ఇప్పుడు పంట చేతికి రావడమే గగనంగా మారింది. ఇప్పటి వరకు సుమారు 51 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో అత్యధికంగా ఉమ్మడి నల్గొండలో సుమారు 11 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాల్లో, నిజామాబాద్లో 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ పగ, సాగునీళ్ల నిర్వహణలో అలసత్వం వ్యవసాయ రంగాన్ని ఒక్కసారిగా అతలకుతలం చేస్తుంది. సాగునీళ్లు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 51 లక్షల ఎకరాల్లో వరి సాగైతే సగం పంట సాగునీళ్లు లేక ఎండిపోవటం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. గత ఏడాది సమయానికి సుమారు 74 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు కాగా ప్రస్తుతం ఇది 66 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే గత యాసంగితో పోల్చితే 8 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గటం గమనార్హం. ఇందులో వరి సాగే ఏకంగా 6.25 లక్షల ఎకరాల్లో తగ్గింది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ తెచ్చిన కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో కొందరు రైతులు పశువులను వదిలేస్తే మరి చోట్ల ఎండిన వరి పైరుకు నిప్పు పెడుతున్నారు. కొన్ని చోట్ల పొట్టకు వచ్చిన వరి పైరుకు ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీళ్లు, కరెంటు, ఎరువులు, మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కడం సర్వసాధారణంగా ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని గాడిలో పెట్టి రైతుల కష్టాలు తీర్చింది. కానీ 10 ఏళ్ల తర్వాత మళ్లీ మునుపటి రోజులు కళ్ళ ముందు కదులుతున్నాయి. సాగు నీళ్ల కోసం, కరెంటు కోసం, ఎరువుల కోసం, మద్దతు ధర కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. ఓవైపు యాసంగి సీజన్ పూర్తవుతున్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పూర్తిగా అందలేదు. డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించిన యాసంగి పెట్టుబడి సాయం 3 నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 3 ఎకరాల రైతులకే పెట్టుబడి సాయం జమ చేసినట్లు తెలుస్తుంది. ఇంకా మిగిలిన వారికి ఎప్పుడు జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.